చిన్న నల్లన్న ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు. మూడు ముళ్ళు ముగ్గురితో ఆపకుండా నాలుగో పెళ్లికి తహతహలాడాడు. ఎవరేమనుకుంటే నాకేంటంటూ సిగ్గు ఎగ్గు లేకుండా ఓ యువతి వెంటపడ్డాడు. అడ్డుకోబోయిన కుటుంబం పైన విరుచుకుపడ్డాడు. నల్లన్న దుర్మార్గానికి ఇప్పుడు వాళ్ళంతా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అరుపులు కేకలతో కర్నూలు జిల్లా గుడికల్ గ్రామం ఉలిక్కిపడింది. ఆ అలజడికి కర్త కర్మక్రియ చిన్న నల్లన్న. ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. మరోసారి మూడు ముళ్ళు వేయాలని ఓ యువతి వెంటపడుతున్నాడు. పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ యువతితో పాటు ఆమె కుటుంబాన్ని వేధిస్తున్నాడు. చిన్న నల్లన్న తీరు నచ్చక యువతికి సంబంధాలు చూస్తున్నారు. వాటిని చెడగొడుతూ వస్తున్న శాడిస్ట్ ఇవాళ ఏకంగా దాడికి దిగాడు. బిడ్డపై దాడి చేయబోతుండగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లను కర్రలతో విచక్షణారహితంగా బాదాడు. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ఇష్టం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవాలని ప్రశ్నిస్తోంది బాధిత యువతి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న తనను చిన్న నల్లన్న డిస్టర్బ్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందరూ వచ్చి కట్టెలు తీసుకుని వచ్చి మా అక్కని, మా అన్న కొడుకుని, మా నాన్నని కొట్టినారు సార్. పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నారు సార్. నాకు ఇష్టం లేదు సార్. నేను ఆల్రెడీ డిఎస్సి ప్రిపరేషన్ సార్. నాకు ఇంపార్టెంట్ టైం సార్ ఇది. వాళ్ళకి ఆ పాపతో నేను తిరిగినాను. నేను ఆ పాప ఇష్టపడుతున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎట్లా చేసుకుంటానని వాళ్ళు కాల్ చేసి చెప్పినారు. ఇట్లా ప్రపోజల్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. నా లైఫ్కి ఎలాగైనా కానీ న్యాయం జరగాలి, నా కుటుంబానికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. చిన్న నల్లన్న దాడిలో బాధిత యువతి సోదరి, అన్న కొడుకు, తండ్రికి గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడ్డామని, కానీ అతను ఏ క్షణమైనా తమను చంపేస్తాడేమోనని భయంతో వణికిపోతున్నారు. నల్లన్న నుంచి తమను కాపాడాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.